ఫోన్ తీసుకోండి అన్న, ఫోన్ చేతి చేతిలో ఉద్బలు తీసుకో, సైడ్కి తీసుకో, ఓన్ తీసేయి, ఉద్బలు తీసి సైడ్కి. భారత్ మాతా కీ జై. కొంచెం కొద్దిగా దయచేసి ఇప్పుడు ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని చేయాల్సిందిగా మన ప్రియతమ నాయకులు అత్తగారిని కోరుతా ఉన్నారు. అన్నాన్ని అడ్డం పెట్టకనా చెయ్యి. జగన్ రెడ్డి గారు, అదేవిధంగా రామారావు చెప్పండి సార్. సార్ మిమ్మల్ని పిలుస్తున్నాం సార్. ఏఈ గారు కూడా సార్ మీరు కూడా రండి సార్. ఉందా బాయ్. మళ్ళీ కొంచెం ఇక్కడ ఎల్లప్ప కొంచెం వెనక్కి ఆగమ్మా ఆగమ్మా ఎల్లప్ప ఒక్క నిమిషం ఆగండి. అందరు జరిగేది అట్లా ఒకరొకరు అంతే వెడల్పోనండి. నిలబడి సార్ అట్లే నిలబడండి సార్. సార్ సార్ చూడండి సార్ అన్న, అందరూ సార్ చూడండి. ఓకే అన్న. టౌన్లో ఎక్కడెక్కడ నల్లలు లేవు, ఎక్కడెక్కడ నీళ్ళు పైపులు లేవు, ఆ నీళ్ళ పైపులన్నీ మీ ఊళ్ళో మీ వాళ్ళకి వస్తాయి. మోదీ గారు ఇచ్చింది కదా 15 కోట్లు ప్రతి ఇంటికి నీళ్ళు రావాలి, ఇంటికి నీళ్ళు ఇవ్వాలని. ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో మక్తల్ మున్సిపాలిటీకి సంబంధించి అమృత్ 2 కింద 15,38,00,000 శాంక్షన్ వచ్చింది. ఈ మున్సిపాలిటీలో తాగునీటి వసతి అయినటువంటి వార్డులకన్నిటికీ కూడా 1238 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇస్తారు. 3 నీళ్ళ ట్యాంకులు కడతారు. దాదాపు 15.5 కిలోమీటర్ల పైప్ లైన్ మొత్తం టౌన్లో ఎక్కడెక్కడ పైప్ లైన్ లేదో ఆ వార్డులన్నింటిలో పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కూడా తాగునీరు రావడం లేదు అనకుండా ప్రతి ఇంటికి తాగునీరు రానటువంటి ప్రతి ఇంటికి కూడా తాగునీరు అందించడం జరుగుతుంది ఈ పథకం ద్వారా. సో ఈ యొక్క అమృత్ పథకం కింద నరేంద్ర మోదీ గారు ప్రతి మున్సిపాలిటీలో కూడా తాగునీటికి సంబంధించి ప్రతి మున్సిపాలిటీలో ఏ ఒక్క ఇల్లు త్రాగునీటి వసతి లేని ఇల్లు ఉండకూడదని ప్రతి మున్సిపాలిటీ అమృత్ పథకం కింద నిధులు ఇవ్వడం జరిగింది. అట్లే ఇక్కడ కూడా 15,38,00,000 ఇవ్వడం జరిగింది. మన మక్తల్ మున్సిపాలిటీకి, నారాయణపేట మున్సిపాలిటీకి, మొన్న కోస్గికి, కొడంగల్కి కూడా నేను ఈ యొక్క పథకాలను ప్రారంభించి రావడం జరిగింది. నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులను వెంబడే ఈ పనులు ప్రారంభం చేసి వెంబడే ఎవరికి ఎక్కడెక్కడైతే ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు మాకు నీళ్లు లేవు, తాగనీక మాకు నీళ్ళు వస్తలేవు, బోర్లు వేపియండి అని. సో ఇటువంటి సమస్య లేకుండా సమస్యకు పరిష్కారం చూపడానికే నరేంద్ర మోదీ గారు ప్రతి మున్సిపాలిటీలో ఈ యొక్క నిధులను శాంక్షన్ చేసిండ్రు. కాబట్టి మక్తల్ మున్సిపాలిటీలో కూడా తాగునీటి సమస్య లేకుండా ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా ఎక్కడెక్కడైతే నీళ్ళ పైప్ లైన్లు లేవో, నల్ల కనెక్షన్లు లేవో వారికి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా
ఈరోజు మున్సిపాలిటీలో కూడా 3 సిమెంట్ రోడ్లకు ప్రారంభం చేసినాం, అంటే పనులు ప్రారంభం చేసినాం. అదేవిధంగా అక్కడ దండులో 2 క్లాసులు తరగతి గదులను కూడా ప్రారంభం చేసుకున్నాం. అక్కడ కూడా తరగతి గదులకు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉండే ఇన్ని రోజులు. సో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఆ వార్డు నుంచి ఎన్నిక కాబడ్డారు. వారు ప్రత్యేకంగా కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ స్కూల్కు చాలా ఇబ్బందిగా ఉన్నది, ఈ స్కూల్కి 2 తరగతి గదులు అయితే ఇమ్మీడియట్గా ఇవ్వండి. ఎవరు కూడా పిల్లలు 91 మంది పిల్లలు ఉన్నటువంటి ఆ స్కూల్లో తరగతి గది లేక వసతులు లేక పిల్లలంతా కూడా బడి మానేస్తున్నారు. స్కూల్లో ఉన్నటువంటి స్ట్రెంత్ 48కి పడిపోయినదని విషయాన్ని కూడా వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ తెలపడం జరిగింది. ఇప్పటికి కూడా అక్కడ కిచెన్ షెడ్ లేదని, కాంపౌండ్ వాల్ లేదని స్కూల్కి, ఇంకా అదనంగా క్లాస్ రూమ్లు రావాలని కూడా వాళ్ళు కోరారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి ఆ ప్రైమరీ స్కూల్లో ఎలాంటి వసతులు లేకుండా స్కూల్ ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతా పెద్ద ఎత్తున విద్యను ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రతి గ్రామంలో ప్రతి పేదవాళ్ళు ఖచ్చితంగా విద్యను అభ్యసించాలని అనేక పథకాలను విద్యాపరంగా తీసుకొచ్చినారు. అందరికీ పేదవాళ్ళకి అందరికీ ఉచిత విద్య అందియాలని నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున ఈ యొక్క పేదవాళ్ళ కోసం మరి ఉన్నత విద్యాభ్యాసం కోసం కానీ స్కూళ్ళల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనానికి కూడా నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అక్కడ కిచెన్ షెడ్ని కూడా మరి వెంబడే నిర్మించినటువంటి ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారితో మాట్లాడి సదుపాయాలు కల్పిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఇందాక మరి కాంపౌండ్ వాళ్ళ గురించి వాళ్ళు కోరినారు. అదనంగా ఆడ ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ పడిపోయే దశలో ఉన్నాయని చెప్పినారు. ఆ యొక్క స్కూల్ ఏదైతే కూలిపోయే దశలో ఉన్నటువంటి స్కూల్ ఆ బిల్డింగ్ ఉందో దాన్ని కూడా తీసేసి కొత్త రూమ్లు కూడా నిర్మాణం చేయడానికి మరి కలెక్టర్ గారు మాట్లాడతారు. వాళ్ళు ఎందుకంటే డిఎల్పి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది ఆ బిల్డింగ్ కూలగొట్టడానికి. సో వారితో కూడా అనుమతి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే అనుమతి ఇచ్చి క్లాస్ రూమ్లు అదనంగా నిర్మించాలని చెప్పడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి మక్తల్ మున్సిపాలిటీలో అభివృద్ధి కోసం ఇంకా భవిష్యత్తులో కూడా ఈ మున్సిపాలిటీకి సంబంధించి అనేక నిధులు తేవడానికి, ఎందుకంటే పార్లమెంట్ మెంబర్గా ఈ రోజు నన్ను వాళ్ళందరూ పెద్ద ఎత్తున మక్తల్ నియోజకవర్గం నుంచి మెజారిటీ ఇచ్చి గెలిపించినారు. కాబట్టి తప్పకుండా ఈ మున్సిపాలిటీకి గ్రామాలకు ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి కేంద్రంగా తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి సందర్భం తెలియజేస్తాను. అనేక గ్రామాల్లో రోడ్ల వ్యవస్థ చాలా దీనావస్థలో ఉంది. మక్తల్ నియోజకవర్గంలో రోడ్లు చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి. ఎక్కడ పోయినా ఏ గ్రామానికి పోయినా రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ రిక్వైర్మెంట్ అంటే అవసరం ఉంది నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కూడా. దానికి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మరి కలిసి ఇక్కడ ఎమ్మెల్యే గారు నేను కలిసి ముఖ్యంగా అత్యవసరంగా ఎక్కడ రోడ్లు అవసరం ఉన్నాయి, పబ్లిక్ ఎక్కువ తిరిగేటటువంటి రోడ్ల మీద ఫస్ట్ వాటిని ప్రయారిటీగా తీసుకొని ఆ రోడ్ల నిర్మాణం చాలా గ్రామాలకు పోవడానికి కూడా ఒక ఊరు నుంచి ఒక ఊరు పోవాలంటే అసలు అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి మీద కూడా దశల వారీగా ఈ రోడ్ల నిర్మాణం కూడా చేపించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ నేను ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించాలా, PMGSY కానీ CRF కానీ వాటిలో మరి ఇక్కడ ఉన్నటువంటి మన రోడ్లను ప్రయారిటీగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రపోజల్స్ ఢిల్లీకి పంపేటటువంటి విధంగా కేంద్రానికి పంపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేయడం జరుగుతుంది, వారిని కూడా కోరడం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే కూడా దానికి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ప్రపోజల్స్ పోయే విధంగా వాళ్ళు చొరవ తీసుకోవాలని చెప్పి నేను సందర్భంగా నేను కోరుతున్నా. దానికి తగిన విధంగా కేంద్రం నుంచి కూడా నేను తప్పకుండా వాటి కోసం ప్రయత్నం చేయించి శాంక్షన్ చేయించి ఈ యొక్క రోడ్ల నిర్మాణం కూడా నేను తప్పకుండా దోహదపడతా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.